హలో, హాయ్ అండి. సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో కొర్రల తోట అండి. కొర్రలు, బెల్లము, కొబ్బరి ఉపయోగించి ఎంతో ఆరోగ్యవంతమైన స్వీట్ తయారు చేద్దామండి. కొర్రలతో స్వీట్ చేయడానికి నేను ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు కొర్రలు తీసుకున్నానండి. ఇదే గ్లాస్ కొలతతో అర గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి. ఈ పెసరపప్పుని మనము దోరగా వేయించాలి. స్టవ్ వెలిగిస్తున్నానండి. ఈ పెసరపప్పుని కొంచెం దోరగా వేయించుకోవాలి. పెసరపప్పు ఈ విధంగా దోరగా వేగిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ వేయించిన పెసరపప్పును కూడా మనము కొర్రలు వేసుకున్నాం కదండి, అదే గిన్నెలో వేసేస్తున్నాను. దీనిని మనము 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. ఈ విధంగా శుభ్రం చేసుకున్న కొర్రలు, పెసరపప్పు ఉంది కదండి, దీనిలోనికి మనము కొర్రలు, పెసరపప్పు కలిపి 1.5 గ్లాస్ తీసుకున్నాము. ముందుగా నేను 3 గ్లాసులు నీళ్ళు పోస్తున్నానండి. నేను 3 గ్లాసులు పోసిన తర్వాత ఒక అర గ్లాసు నీళ్ళు ఎక్కువగా పోస్తున్నాను. ఈ విధంగా కొంచెం ఎక్కువ నీళ్ళు పోసినట్లయితే మనకి బాగా ఉడుకుతుందండి. దీన్ని స్టవ్ మీద పెడుతున్నాను. ఈ విధంగా స్టవ్ వెలిగించిన తర్వాత కొద్దిసేపు మనము హైలో పెట్టి ఉడికించాలి. ఈ విధంగా హైలో కొద్దిసేపు ఉడికించానండి. దీన్ని మనము సిమ్లో పెట్టేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. పొంగల్ ఏ విధంగా ఉడుకుతుందో చూద్దామండి. చూడండి, పొంగల్ 80% వరకు ఉడికిపోయిందండి. ఈ విధంగా 80% ఉడికిన తర్వాత మనము ఏ గ్లాస్ తోటి అయితే కొర్రలు తీసుకున్నామో అదే గ్లాసు తోటి 3 గ్లాసుల బెల్లం అండి. 1కి 2 చొప్పున 3 గ్లాసుల బెల్లం వేస్తున్నాను. దీనిలోనికి చిటికెడు ఉప్పు, కొంచెం ఉప్పు వేయాలండి. దీనిని బెల్లము దీంతో పాటు మనము పొంగల్ని బాగా ఉడకనివ్వాలి. బెల్లంలో ఈ విధంగా పొంగలి ఉడుకుతుందండి. దీనిలోనికి ముందుగా నేను దంచి పెట్టుకున్న యాలకుల పొడి అండి. ఈ యాలకుల పొడి అనేది 10 నుంచి 12 వేసుకుంటే బాగుంటుంది. పొంగల్లో వేయడానికి నేను కొద్దిగా జీడిపప్పు తీసుకున్నానండి. స్టవ్ వెలిగిస్తున్నాను. కొద్దిగా నెయ్యి అండి, 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం దోరగా వేయించుకుందాము. జీడిపప్పు ఈ విధంగా దోరగా వేగిపోయిందండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. కొద్దిగా పచ్చి కొబ్బరి అండి, ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను. దీన్ని కూడా మనం కొద్దిగా వేయించుకోవాలి. స్టవ్ వెలిగిస్తున్నాను. కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి. ఈ తురుముకున్న కొబ్బరిని ఇందులో వేస్తున్నాను. దీనిని కొద్దిగా వేయించుకోవాలి. ఈ విధంగా కొబ్బరి దోరగా వేగిపోయిందండి. దీన్ని కూడా నేను జీడిపప్పు తీసుకున్న ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ విధంగా వేయించిన జీడిపప్పు, కొబ్బరిని నేను మనం తయారు చేస్తున్న పాయసంలో వేసేస్తున్నానండి. వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. దీనిలోనికి మనము నెయ్యి వేసుకోవాలండి.
కొంచెం కొంచెంగా నెయ్యి ఒక 2-3 సార్లు మనం వేసుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ మిగిలిన నెయ్యి వేద్దామండి. ఈ విధంగా కొద్దిగా నెయ్యి వేసి ఉడికించానండి. ఇంకొంచెం నెయ్యి వేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాను. నెయ్యి అనేది మీ ఇష్టం అండి, కాకపోతే నెయ్యి ఎక్కువ వేసుకుంటే మనకి పొంగల్ చాలా టేస్ట్ వస్తుంది. నెయ్యి వేసిన తర్వాత పొంగల్ని ఒక 2-3 నిమిషాలు ఇట్లా ఉడకనివ్వాలండి. పొంగల్ నేతిలో బాగా ఉడికింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీనిని డిష్ అవుట్ చేస్తున్నానండి. ఎంతో టేస్టీగా కొర్రలతోటి పాయసం రెడీ అయిపోయిందండి. ఇది చల్లారిన తర్వాత కొద్దిగా గట్టి పడుతుంది, తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. కొర్రలతో ఎంతో రుచికరమైన ఆరోగ్యవంతమైన పాయసం అండి పొంగల్. దీన్ని మీరు కూడా తయారు చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ మై ఛానల్.